ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఒకటే ఏఐ ప్లాట్ఫామ్లో చాలా 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 ఏఐ టూల్స్ ఉన్నాయి. ఆ ఏఐ రెగ్యులర్ లైఫ్లో ఏఐ వీడియోస్ చేస్తున్నాం కదా. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఒకటే ఏఐ ప్లాట్ఫామ్లో చాలా 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 ఏఐ టూల్స్ ఉన్నాయి. ఆ ఏఐ టూల్స్ మనం రెగ్యులర్ లైఫ్లో ఏఐ వీడియోస్ చేస్తున్నాం కదా. నేను చేసే ఏఐ టూల్స్, నేను చేసే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు కానీ, నేను చేసే యూట్యూబ్లో వీడియోలు కానీ చాలా చాలా ఎక్స్‌వీలోనే చేశాను. సో అంత పర్ఫెక్ట్‌గా ఉంది. సో ఇందులో మనం నానో బనానా ప్రో గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు వ్యాన్ 2.0 గురించి వ్యాన్ 2.5 గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు క్లింగ్ 2.6 ఆడియో గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు సినిమా స్టూడియో అని చెప్పేసి హాలీవుడ్ రేంజ్‌లో మనకు సినిమాలు ఏ విధంగా తీస్తారు, అది కూడా ఎక్స్‌ఫీల్డ్‌లో ఏ విధంగా మనకు అప్డేట్ అయినాయి ఆప్షన్స్. సో ఒక క్రూ లేకుండా, ఒక ఎడిటింగ్ లేకుండా అండ్ ఒక కెమెరా లేకుండా, సో ఇవన్నీ లేకుండా మనం ఎట్లా తీస్తున్నాం అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్‌ఫీల్డ్ టోటల్ గురించి మాట్లాడుకుందాం. చాలా చాలా బాగుంటుంది వీడియో మాత్రం, అసలు స్కిప్ చేయకండి. సో ఇంత మంచి వీడియో మీరు ఎక్కడ కూడా చూడరు. ఓకేనా? హై గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు ఎక్స్‌ఫీల్డ్ అనే ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక పవర్ఫుల్ ఏఐ టూల్. ఒక దగ్గర ఈ వెబ్సైట్లోకి వచ్చినాం అనుకో, మనం దీని గురించి చాలా వీడియోలు 3-4 వీడియోలు చేసినాము. సో మీరు నిజంగా దీంట్లో అర్థం చేసుకొని వీడియోలు చేయగలిగితే ఇంకొక వెబ్సైట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో అంత బాగుంటుంది. సో నేను రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నాను, షార్ట్ వీడియోలు చేస్తున్నాను, మంచి మంచి వీడియోలు వైరల్ అయినాయి. అండ్ దాంతోపాటు యూట్యూబ్లో చేస్తూ ఉన్నాను. ఇలా ఫుల్ వీడియోలు, షార్ట్ వీడియోలు ప్రతిదీ కూడా నేను ఆల్మోస్ట్ 80-85% నేను ఎక్స్‌వీలే వాడతాను. సో అంత కంఫర్టబుల్గా నాకు అంత మంచి రియలిస్టిక్ ఇమేజెస్ కానీ రియలిస్టిక్ అవుట్పుట్ అయితే వస్తుంది నాకు. సో కాబట్టి మీరు కూడా వాడండి. నేను ఈరోజు కంప్లీట్గా అసలు ఎక్స్‌వీల్లో అసలు మంచి మంచి ఆప్షన్స్ ఏమున్నాయి అనేది ఈరోజు ఒక 3-4 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. అది వచ్చేసి మనకు వ్యాన్ 2.5 గురించి మాట్లాడుకుందాం. నానో బనానా ప్రో అసలు ఎట్లా పనిచేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు సినిమా స్టూడియో గురించి మాట్లాడుకుందాం. లేటెస్ట్గా లాంచ్ చేశారు. సో ఇది మామూలుగా కాదు, క్రూ అవసరం లేదు, ఎడిటింగ్ అవసరం లేదు, కెమెరాలు అవసరం లేదు. అయినా మనకు హాలీవుడ్ రేంజ్ సినిమా ట్రైలర్లు మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంత బాగా అవుట్పుట్ వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు క్లింగ్ 2.6 ఆడియో అంటే మనకు వీడియో రావడం వేరు, దాంతోపాటు పర్ఫెక్ట్ లిప్ సింకింగ్ ఆడియో కానీ, బ్యాక్గ్రౌండ్ ఆడియో కానీ రావడం వేరు. సో ఇవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో ప్రాక్టికల్గా చూపిస్తా. కొంచెం వీడియోలు ఎంత ఉంటుంది ఓపికతో చూడండి, ఎలాంటి టెన్షన్ లేదు, హ్యాపీగా చూడండి. ఓకేనా? సో ఫస్ట్ మనం నానో బనానా ప్రో గురించి మాట్లాడుకుందాం. సో ఎక్స్‌ఫీల్డ్ అనేది ఒక అత్యాధునిక ఇమేజ్ జనరేటర్ అని చెప్పొచ్చు, ఇమేజ్ మోడల్ జనరేటర్. ఇది జెమినీ 3.0 రీజనింగ్ ఇంజన్తో పనిచేస్తుంది. అంటే ఇది మీ ప్రాంప్ట్ని అర్థం చేసుకుంటుంది, దృశ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకొని అల్ట్రా రియలిస్టిక్ 4K విజువల్స్ని జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు దీని యొక్క గుణాలు ఏంటంటే పర్ఫెక్ట్ టెక్స్ట్, రెండరింగు, అక్యురేటు, లైటింగు, ఫిజిక్స్, అండ్ దాంతోపాటు అవేరు, సీన్స్ అన్ని ప్రో లెవెల్ క్వాలిటీలు ఉంటాయి. ఏది తీసుకున్నా సరే నానో బనానా ప్రోతో మీరు ఆ థంబ్నెయిల్ చేసుకోవచ్చు, పోస్టర్ చేసుకోవచ్చు, సినిమాటిక్ విజువల్స్ అన్నీ కూడా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు వితౌట్ ఎడిటింగ్. ఓకేనా? మీరు పర్ఫెక్ట్గా ప్రాంప్టింగ్ ఇవ్వగలిగితే ఇంకా దీంట్లో మీకు ఇంకా తిరుగులేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, లింక్ ఉంటుంది. లింక్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఇక్కడ వచ్చేస్తారు. నేను ఎక్కడెక్కడ వెళ్తున్నాను ఏందనేది మీరు మౌస్ అబ్జర్వేషన్ చేయండి. నేను యారోస్ కూడా అవన్నీ ఇస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇమేజ్ మోడల్లోకి వచ్చేసారనుకోండి, ఫస్ట్ మీకు హోమ్ స్క్రీన్ రాగానే ఈ విధంగా వస్తుంది. సో రకరకాల ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏ ఆప్షన్స్ ఆ ఆప్షన్స్, కొత్త కొత్త మోడల్స్, కొత్త కొత్త యాప్స్ ఏమున్నాయి, అసలు ఏమేమి మోడల్ నడుస్తున్నాయి, ఏంటి కొత్త ఇంకేమైనా వస్తున్నాయి అన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఎక్స్ప్లోర్ పేజ్ పక్కనే మనకు ఇక్కడ పైన చూడండి, ఎక్స్ప్లోర్ పేజ్ పక్కనే ఇమేజ్ అని ఉంటుంది. ఇమేజ్లో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎక్స్‌ఫీల్డ్ అని చెప్పేసి, నానో బనానా ప్రో అని చెప్పేసి, సీ డ్రీమ్ అని చెప్పేసి, GPT-5 అని మోడల్, GPT ఇమేజ్ మోడల్ 5 అని, GPT ఇమేజ్ మోడల్ అండ్ ఫ్లక్స్, GPT ఇమేజ్ మోడల్ అండ్ ఫ్లక్స్, లేకపోతే జెడ్ ఇమేజ్, క్లింగ్, వ్యాన్, ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇంకా రకరకాల క్యారెక్టర్ స్వాప్, స్పేస్ స్వాప్. మీరు ఒకసారి ట్రై చేయండి, ప్రతిదీ ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రయల్ వర్షన్స్ ఉంటాయి, మీకు ట్రై చేయండి. ట్రయల్ క్రెడిట్స్ ఉంటాయి, దాంతో ట్రై చేయండి. చాలా చాలా అవుట్పుట్ మాత్రం అసలు బీభత్సంగా వస్తుంది. ఓకేనా? అండ్ ఇందులోకి వచ్చేసి మీరు ఇమేజ్ మోడల్ చేసుకోవాలనుకుంటే నానో బనానా ప్రో గురించి మాట్లాడుకుందాం మనము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, నాకు ఒక థంబ్నెయిల్ కావాలి. సో మంచి ఒక థంబ్నెయిల్ కావాలి. సో థంబ్నెయిల్ కోసం మనం ఒక ప్రాంప్ట్ ఇస్తాం. ఆల్రెడీ నేను ప్రాంప్ట్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇక్కడ మై ఫస్ట్ అమెరికా వ్లాగ్ అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. మంచిగా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను. మీరు ఏం చేస్తారంటే జస్ట్ కాపీ చేసుకోండి చాట్‌జీపీటీలో. మీరు ఏ ప్రాంప్ట్ ఇవ్వాలనుకున్నా మీరు చాట్‌జీపీటీలో పర్ఫెక్ట్గా ఇస్తే ఎక్స్‌ఫీల్డ్లో మీకు అవుట్పుట్ వస్తుంది.
ఎక్స్వీల్ అనే కాదు, ఏ టూల్ అయినా సరే ప్రాంప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను, జస్ట్ ప్రాంప్ట్ పేస్ట్ చేశాను. ఎక్కడ రిఫరెన్స్ ఇమేజ్ అందులో నేను ఏమేమి మెన్షన్ చేశానంటే, నేను హుడీ వేసుకోవాలి, నా బ్యాక్ ప్యాక్ ఉండాలి, ట్రావెలింగ్ చేస్తున్నట్టు ఉండాలి అని అన్నాను కాబట్టి, సో మనం ఒక ఇమేజ్ అప్లోడ్ చేయాలి. సో నా ఫోటో అప్లోడ్ చేశాను, సగం వరకు ఉన్నది. కొంచెం స్ట్రైట్ ఫోటో ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది మనకు. ఓకే, ఇక్కడ 16:9 మనకు రేషియో కావాలి కాబట్టి ఆస్పెక్ట్ రేషియో. ఇక్కడ క్వాలిటీ వచ్చేసి 4K, ఉంది, 2K ఉంది, 4K ఉంది, 1K ఉంది. సో మనం 2K పెట్టుకుందాం ప్రస్తుతానికి. ఓకే, సో ఇక్కడ బ్యాచ్ సైజ్ వచ్చేసి 2/4 ఉంది, మనం 2 పెట్టుకుందాం. ఓకే, ఇంకా అవసరం లేదు. జస్ట్ జనరేట్ అని కొడితే మీకు జస్ట్ 4 క్రెడిట్స్ కట్ అవుతున్నాయి. జస్ట్ చూద్దాం. ఓకే, సో నేను ప్రతిదీ కూడా నేను జనరేట్ కొట్టగానే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. సో నాకైతే దాదాపు సెకండ్లోనే వచ్చేస్తుంది, మినిట్ కూడా తీసుకోదు ఇమేజెస్ అయితే. సో వీడియో అయితే కొంచెం ఒక 1 minute 2 minutes తీసుకోవచ్చు, కొన్ని వీడియోల బట్టి మనం ఇచ్చే ప్రాంప్ట్ బట్టి. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను ప్రతిదీ కూడా. ఓకే గైస్, చూడండి ఎంత బాగా ఇచ్చిందో. మై ఫస్ట్ అమెరికా వ్లాగ్ అని చెప్పేసి ఎంత బాగా ఇచ్చిందో అండి. నేను డార్క్ టు లైట్ హుడీ కావాలి అండ్ బ్లాక్ పాయింట్ వేసుకోవాలి, అమెరికా వ్లాగ్ కావాలని చెప్పి వచ్చాను. ఎంత బాగా ఇచ్చింది చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చింది చూడండి. ఓకే, సో ఇప్పుడు ఈ నానో బనానాలో స్పెషల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ అమెరికా వ్లాగ్ అని ఉంది. మై ఫస్ట్ అమెరికా వ్లాగ్ తీసేసి నాకు ఫస్ట్ పోయి ఆడ సెకండ్ అని రావాలనుకో, ఈ ఇమేజ్ మీరు తీసేస్తుంది. అక్కడ నువ్వు ఏం యాడ్ చేయాలనుకుంటున్నది యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ అదే ఫాంట్తోని సేమ్ అక్కడ యాడ్ చేస్తుంది. ఇలా మీరు ఏ చేంజెస్ చేయాలనుకున్నారు, రిమూవ్ జస్ట్ స్టాచ్యూ అన్నాం అనుకో తీసేస్తుంది, రిమూవ్ ఏరోప్లేన్ అన్నాం అనుకో తీసేస్తుంది. సో మనకు పర్ఫెక్ట్గా ఎక్కడ ఎడిటింగ్లోకి వెళ్ళకుండా, మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళకుండా ఇక్కడే మొత్తం పని అయిపోతుంది. ఓకే, సో నీకు బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అనుకోండి, బ్యాక్గ్రౌండ్ మార్చాను అంటే ఆటోమేటిక్గా మార్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇంకొక స్టైల్, మై అమెరికా వ్లాగ్ ఎంత బాగా వచ్చింది చూడండి, సూపర్గా వచ్చింది. నా ఫోటో కూడా చాలా బాగా వచ్చింది. ఓకే, సో ఇంత బాగా, ఇంత టెక్స్ట్, ఇంత అరేంజ్మెంట్స్ కానీ అంతా కూడా ఎంత బాగుంది. సో ఇంకా మనం వేరేది కూడా ట్రై చేద్దాం. గైస్ చూడండి, నా ఫోటోతో వచ్చింది, ఇక్కడ నా ఫోటోతో వచ్చింది. జస్ట్ నీకు ఒరిజినల్ పిక్చర్ చూపిస్తాను చూడండి, జస్ట్ ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ ఇచ్చాను నేను, జస్ట్ ఇమేజ్ ఇచ్చాను. ఇలాంటి బైక్తోని నా ఫోటోతో కావాలి, నా ఫోటోతో రావాలంటే మన నా ముందల సైడ్ రావాలి, ఫ్రంట్ సైడ్ చూపించాలి కదా, యాజ్ ఇట్ ఈస్గా ఇట్లనే రావాలి, ఈ స్టైల్లో రావాలి నాకు అని అన్నాను. ఇంతకు మించిచ్చింది. ఓకే, మనం ఏ ఫోటోషాప్లో చేస్తాం ఇంత మంచి డిజైన్, ఎన్ని గంటలు పడుతుంది, అలాంటి జస్ట్ సెకండ్స్లోనే మీకు ఇంత అవుట్పుట్ ఇచ్చింది చూడండి. ఎంత అసలు నా ఫేస్ చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. అక్కడ 2 ఇమేజెస్ జనరేట్ చేసి ఇచ్చింది, 2 ఇమేజెస్ రకరకాలుగా వేరే వేరే కాస్ట్యూమ్స్ వేసి అసలు దుమ్ము లేపింది, మామూలుగా లేదు. ఓకే, సూపర్గా ఉంది, నాకైతే అల్టిమేట్గా నచ్చింది నాకు. సో ఇలా మీకు నచ్చినట్టుగా మీరు ప్రాంప్టింగ్ ఇవ్వగలిగితే 100% వస్తుంది. ఇంకా దీంతో పాటు శాంపుల్ ఇమేజెస్ కొన్ని ఇవ్వగలిగితే 100% వస్తుంది. ఇంకా దీంతో పాటు శాంపుల్ ఇమేజెస్ కొన్ని చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ I want night view, same photo, same location, just change night view. జస్ట్ నైట్ వ్యూ కావాలన్న, సేమ్ ఫోటోలో నాకు నైట్ వ్యూ ఎట్లా ఉంటుందో చూపించని చెప్పి అడిగినా, చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. నీ ఆలోచన ఏదొస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు.
హిక్స్ ఫీల్డ్ అనే కాదు, మామూలుగా ఎక్కడైనా చేయొచ్చు ఇప్పుడున్న ఏఐ టూల్స్లో. కానీ హిక్స్ ఫీల్డ్ అనేది చాలా కంఫర్టబుల్ ఏఐ టూల్ అని చెప్పొచ్చు. చాలా పవర్ఫుల్ అండ్ కంఫర్టబుల్గా నీకు మనసులో ఏమనిపిస్తే అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే హిక్స్ ఫీల్ ఒకటే అనిపిస్తుంది నాకైతే. అసలు నేను ఇన్ని రోజులు నైట్ వ్యూ కావాలని చెప్పాను, యాజ్ ఇట్ ఈస్గా మనకు నైట్ వ్యూలో వచ్చేసింది, ఏం చేంజెస్ లేదు. సో ఇంత పవర్ఫుల్గా పనిచేస్తుంది మీకు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు వ్యాన్ 2.5 గురించి మాట్లాడుకుందాం. హిక్స్ఫీల్డ్ లో ఇంకొక మోడల్ వచ్చేసి వ్యాన్ 2.5. ఇది ఒక పవర్ఫుల్ ఏఐ వీడియో జనరేటర్ అని చెప్పొచ్చు. టెక్స్ట్ టు వీడియో మరియు ఇమేజ్ టు వీడియో రెండింటికి సపోర్ట్ చేస్తుంది ఈ మోడల్. అండ్ ఇక్కడ మీరు ఒక సింపుల్ డిస్క్రిప్షన్ టైప్ చేస్తే మీకు హెచ్డి వీడియో ప్లస్ నేటివ్ ఆడియో ప్లస్ పర్ఫెక్ట్ లిప్ సింక్ ప్లస్ సినిమాటిక్ మోషన్ అన్ని కొంచెం సేపట్లోనే, నిమిషాల్లోనే మీకు జనరేట్ అయిపోతాయి. ఓకేనా. ఇది నార్మల్ వీడియో టూల్స్ కంటే చాలా అడ్వాన్స్ గా పనిచేస్తుంది. ఎందుకంటే విజన్ ప్లస్ సౌండ్ ప్లస్ మోషన్ ఇలా ప్రతిదీ కూడా పైప్ లైన్ లో మీకు ప్రాసెస్ ఇస్తుంది. ఓకేనా. ఇక్కడ ఇమేజ్ మోడల్ ఉంది కదా, ఇక్కడ వీడియో మోడల్కి రండి. వీడియో మోడల్కి వస్తే మీకు చాలా చాలా వీడియోస్ ఉంటాయి. సోరా అని చెప్పేసి, గూగుల్ VO3 అని, సీడ్రెన్స్ అని, వ్యాన్ 2.6 అని, లేదంటే క్లింగ్ 2.6 అని, ఇలా చాలా చాలా ఉన్నాయి కదా. మనం వ్యాన్ 2.6 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం వ్యాన్ 2.6లో మన ఇమేజ్ని మనం క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ని డిలీట్ చేయండి. ఇక్కడ నేను ఒక ఇమేజ్ని రిఫరెన్స్కి ఇచ్చాను. సో చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. ఓకే, జస్ట్ జనరేటర్ నొక్కండి. జనరేటర్ నొక్కనే మనకి ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ని మనం తీసుకెళ్ళి వ్యాన్ 2.6లో ఇద్దాము. అది వీడియో లాగా కన్వర్ట్ అయిపోతుంది. మనం టెక్స్ట్ ఇస్తాము, దాంతోపాటు రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తాము, అండ్ వీడియో మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్గా టెక్స్ట్ టు వీడియో ఇచ్చినా వస్తుంది, నో ప్రాబ్లం. కానీ ఇమేజ్ ఇచ్చినాం అనుకోండి, ఇంకెక్కువ పర్ఫెక్షన్ వస్తుంది మనకు. చూసారా గైస్, నా ఫోటో ఇచ్చాను. నా ఫోటో యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఒక హ్యూమన్ యాడ్ స్కిన్ మొత్తం క్రాకిల్ అయినట్టు, ఒక క్రాక్డ్ అయినట్టుగా కావాలని చెప్పి ఇచ్చాను. ఎంత బాగా వచ్చింది చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది మనకి. సో ఇది కూడా బాగా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది. సో నేను ఇచ్చిన ఫోటోకి యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుందాం. ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫోటోని జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. జస్ట్ ఇక్కడ మీరు జనరేట్ అని కొట్టండి, అంతే. ప్రాంప్ట్ ఇస్తున్నాను, జస్ట్ ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తాను. ఏదైతే మనం డౌన్లోడ్ చేసినామో ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసింది ఇస్తే మీకు సెకండ్లలో విత్ ఇన్ అండర్ మినిట్లోనే మీకు జనరేట్ చేసి ఇస్తుంది. సో జనరేట్ అయింది, మనం ఒకసారి చూద్దాం. ఒక పర్ఫెక్ట్ మెడిటేషన్ ఏ విధంగా ఉండాలి, దాని తగ్గట్టు మ్యూజిక్ కానీ అంతా కూడా మనకు పర్ఫెక్ట్గా జనరేట్ అయిపోయింది. సో ఇలా మీరు ఏది కావాలంటే అది ఇలా చేసుకోవచ్చు. దాంతోపాటు మనం ఇప్పుడు క్లింగ్ 2.6లోకి వచ్చేద్దాం విత్ ఆడియోది. సో వీడియోలోకి వచ్చేసి క్లింగ్ 2.6 అనేది దీని మీద క్లిక్ చేయండి. ఇంకొకటి వచ్చేసి మీకు క్లింగ్ 2.6 ఆడియో. ఇది ఒక రెవల్యూషనరీ ఏఐ వీడియో మోడల్ అని చెప్పొచ్చు. ఈ మోడల్తో మీరు సింగిల్ ప్రాంప్ట్ని టైప్ చేస్తే అది వీడియో డ్రామాటిక్ వర్డ్స్ కానీ న్యాచురల్ ఆడియో కానీ, ఇక ఆడియో కోసం సపరేట్గా డబ్బింగ్, వీడియో ఎడిటింగ్, సపరేట్గా టూల్స్ వాడాల్సిన అవసరమే లేదు. క్లింగ్ 2.6 వీడియో ప్లస్ సౌండ్ ఇద్దరిని పర్ఫెక్ట్గా సింక్లో ఇన్స్టాంట్గా జనరేట్ చేసిస్తుంది. ఓకే, సో దీనికోసం మీకు క్లింగ్ 2.6 ఆడియో అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, మీరు వాడుకోండి. సో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రిఫరెన్స్ మీద ఏది ఉందో అది యాడ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ దాంతోపాటు ఆడియో ఆన్ చేసుకోండి. ఇక్కడ ఆడియో ఆన్లో లేకపోతే ఇక్కడ 2.6 అని ఉంది కదా, క్లియర్గా క్లింగ్ 2.6 సినిమాటిక్ వీడియోస్ విత్ ఆడియో అని ఉంది ఇక్కడ. ఓకేనా, 1080p అండ్ 5 seconds 10 seconds ఆడియో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మనము 10 seconds ఇద్దాం. ఇక్కడ 16:9 రేషియో ఉంది కదా, ఇక్కడ మీరు 9:16 పెట్టుకోవచ్చు, 16:9 పెట్టుకోవచ్చు, 1:1 పెట్టుకోవచ్చు, మన ఇష్టం రేషియో. సో మన క్రెడిట్స్ వచ్చేసి 20 credits కట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా మనం ఒక ప్రాంప్ట్ అయితే ఇద్దాం. Artificial intelligence is no longer the future. It is happening right now. With AI-powered tools, anyone can turn an idea into reality faster than ever before. జస్ట్ ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చినాము, అక్కడ మొత్తం వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఏ రెవల్యూషన్ గురించి
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. happening right now. AI is changing the way apps are built. With Vibes Sarah, Dev, you can generate what about stunning mobile Sarah? app designs in minutes using artificial intelligence. No complex tools, no coding stress, just ideas turned into beautiful instantly. Right now, AI is changing the way apps are built. With Vibes Dev. సో ఇలా మీరు ఏది కావాలంటే అది మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే 100% మనకు లిప్ సింక్ వచ్చేస్తుంది. ఓకే, ఫైనల్గా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసి మనం ఇంకా డైరెక్ట్గా మనం సినిమా స్టూడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇంకొకటి వచ్చేసి మీకు హిక్స్ఫీల్డ్ సినిమా స్టూడియో అని, ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. ప్రపంచంలోనే తొలిసారి రియల్ ఆప్టికల్ ఫిజిక్స్ బేస్డ్ సినిమాటిక్ వీడియో జనరేషన్ అని చెప్పొచ్చు. ఇది వీడియో జనరేటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ని స్క్రిప్ట్ లాగానే టైప్ చేసిస్తారు. హ్యాండ్ హెల్డ్ కెమెరా, రిగ్, లెన్స్ టైపు, లోకల్ లెంత్, ఫోకల్ లెంత్ సెలెక్ట్ చేసి ఫైనల్గా వీడియో సినిమా లెవెల్ క్వాలిటీతో జనరేషన్ చేయొచ్చు. సో నేను ట్రై చేశాను, చాలా బాగుంది. ఇది ర్యాండమ్గా మనం టెక్స్ట్ వీడియోలు ఇస్తుంటాయి కదా, అలాంటి టూల్ కాదు. ప్రో గ్రేడ్ ఫిల్మ్ మేకింగ్ వర్క్ ఫ్లోని ఇమ్యులేట్ చేస్తుంది. స్టోరీ బోర్డ్ నుంచి ఫైనల్ సినిమాటిక్ వీడియో దాకా మీకు నెక్స్ట్ లెవెల్ రియలిస్టిక్ వీడియోస్, అది కూడా హాలీవుడ్ రేంజ్లో మీకు ఇస్తుంది. ఓకేనా, సో నేను ట్రై చేశాను, చాలా ట్రై చేశాను. ఒక్కసారి మీకు చూపిస్తాను, శాంపుల్ వీడియో చూపిస్తాను, నేను అవుట్పుట్ చేసిన వీడియోలు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. అంటే సినిమా స్టూడియో ఇస్తాను, సినిమా స్టూడియో ఒకసారి ఇస్తాను. ఇక్కడ చూడండి, ప్రాంప్ట్ ఇచ్చాను, ఇక్కడ లెన్స్ నేను అడ్జస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ యారీ కెమెరా అని చెప్పేసి ఇలా రకరకాల ఇచ్చాను కదా. ఇక్కడ ఇది ఇచ్చాను, ఇక్కడ ఫోకల్ లెంత్ 50 ఇచ్చాను, ఇక్కడ ఇది అపాచర్ ఇది ఇచ్చాను, జస్ట్ అడ్జస్ట్మెంట్ చేశాను. జస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారనంటే ఇమేజ్ జనరేట్ అయిపోతుంది మీకు. ఇక్కడ మీకు బ్యాచ్ సైజ్ 2 అని ఇస్తున్నాను, 16:9 రేషియో, సినిమాటిక్ అని ఇచ్చినాను. ఇక్కడ 21:9 కూడా ఉంది, ఇంకా హై రేంజ్లో. ఇక్కడ మనం 4K ఇద్దాము, ఇంకెట్లా వస్తుందో చూద్దాము. జస్ట్ ఇక్కడ జనరేట్ అని నొక్కండి. ఓకేనా, జనరేట్ అవుతుంది మనకు, చూద్దాం ఎట్లయితుంది ఏమవుతుంది అని చూద్దాం. ఓకే, వచ్చేస్తున్నాను నేను ఇక్కడ వీడియోలోకి వచ్చేసి ఇక్కడ ఒక ప్రాంప్ట్ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మూమెంట్స్ అని ఉంటుంది, ఈ మూమెంట్స్ దగ్గరనే మనం చాలా ఆప్షన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ స్టాటిక్ అని చెప్పేసి, హ్యాండ్ హెల్డ్ అని చెప్పేసి, జూమ్ అవుట్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఆప్షన్ క్లియర్గా విజిబుల్గా కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, జూమ్ ఇన్ అవుతుందా, కెమెరా ఫాలో అవుతుందా. మన కెమెరా ఫాలో కావాలంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయండి, ప్యాన్ లెఫ్ట్ నుంచి కావాలంటే ఇది, జూమ్ ఇన్ కావాలంటే ఇట్లా. సో ఇలా మీకు రకరకాల ఆప్షన్స్ ఇక్కడ కెమెరా మూమెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ప్యాన్ రైట్, టిల్ట్ అప్, టిల్ట్ డౌన్, ఆర్బిట్ అరౌండ్ అని చెప్పేసి ఇట్లా అరౌండ్. సో పర్సన్ చుట్టే అరౌండ్, డాలీ ఇన్, డాలీ అవుట్, ఇలా చాలా డ్రోన్ షాట్, డాలీ లెఫ్ట్ అండ్ 360 నాల్ అని చెప్పేసి, జిబ్ అబ్ అని ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నాకు కెమెరా ఫాలోస్ అని ఉంది, ఇది నాకు బాగా నచ్చింది. క్లిక్ చేద్దాం, ఇది జస్ట్ జనరేట్ అని నొక్కుదాం. జనరేట్ కన్నా ముందు మనం ఇక్కడ 16:9 నొక్కండి, ఇక్కడ 10 seconds నొక్కండి. అండ్ మీ ఇష్టం, మీరు 10 seconds కావాలా ఏది కావాలనేది మీ ఇష్టం. అది ఇక్కడ ఏదైనా స్టార్ట్ ఫ్రేమ్ అనే ఇమేజ్ ఏదైనా ఉంటే, మీకు కావాల్సిన ఇమేజ్ ఉంటే ఇక్కడ ఇమేజ్ ఇచ్చుకోండి, లేదంటే డైరెక్ట్గా వదిలేయండి. ఇక్కడ నేను డైరెక్ట్గా జనరేటర్ నొక్కేస్తున్నాను. వీడియో చూద్దాం ఏమొస్తుంది అనే అవుట్పుట్. చూసారా గైస్, నేను ఒక జియాంట్ బియర్ పైన ఒక యంగ్ బాయ్ ఎక్కుతున్నట్టు కావాలి సరదాగా అని ఇచ్చాను. చూడండి, ఇది ఇచ్చింది నాకు ఒక వీడియో అయితే మనకు జనరేట్ అయిపోయింది. వీడియో చూద్దాం. చూసారా గైస్ ఎంత బాగా వచ్చిందో, అద్భుతంగా వచ్చింది కదా. విత్ సౌండ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది, సింక్ అయింది.
సో ఇలా మీరు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను హనుమంతుని ఇమేజ్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ మీరు కెమెరా మూమెంట్స్ అనేది చూసుకోవాలి. కెమెరా మూమెంట్స్ మీకు ఏది కావాలి, ఎట్లా కావాలనే దాన్ని చూసుకొని దాన్ని బట్టి మీరు ఇక్కడ కెమెరా మూమెంట్ చూసుకొని ఇక్కడ జనరేట్ నొక్కాలి. ఓకే, నేను ఇక్కడ కెమెరా మూమెంట్స్లో మనకు కెమెరా ఫాలోస్ అని చెప్పేసి ఇది ఉంది కదా, సో అది జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్ కానీ ఇక్కడ ఇది ఉంది కదా, ఇదంతా కూడా మనం ఆర్బిట్ అరౌండ్ అనేది ఇద్దాము. ఇచ్చేసి ఇక్కడ నేను జనరేటర్ నొక్కుతున్నాను. ఓకే, సో ఇట్లా మీరు ఇచ్చుకోండి. ఇప్పుడు నేను అవుట్పుట్ వస్తుంది, అవుట్పుట్ రాగానే చూపిస్తా. సో ఇక్కడ నేను ఇమేజ్ అయితే అప్లోడ్ చేశాను, రెఫరెన్స్ ఇమేజ్ స్టార్ట్ ఫ్రేమ్లో. ఇక్కడ జనరేట్ అని కొడుతున్నాను చూడండి. సో ఇది గైస్ ఇలాంటి అద్భుతమైన వీడియోలు చేయాలనుకుంటే హిక్స్ఫీల్డ్ని వాడండి, చాలా బాగుంది. నేనైతే చాలా రెగ్యులర్గా వాడుతున్నా. సో మీకు కూడా నచ్చితే ఇక్కడ ప్రైజింగ్ డీటెయిల్స్కి వస్తే ఇక్కడ చూడండి, అల్టిమేట్లో ఇక్కడ మంచిగా గెట్ అన్లిమిటెడ్ క్లింగ్ బండిల్ అని చెప్పేసి సో మీకు ఆఫర్ 70% ఆఫర్ అయితే కూడా ఇస్తున్నారు. సో చూడొచ్చు ఇక్కడ టీమ్ ప్లాన్, ఇక్కడ ఇండివిజువల్ ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అల్టిమేట్ ప్లాన్ తీసుకుంటే మీకు మంత్లీ వచ్చేసి జస్ట్ $24 మాత్రమే ఉంది. సో మీకు ప్రస్తుతానికి 70% ఉంది. నార్మల్గా అయితే మీకు $49 ఉంటుంది. జస్ట్ $24కే మీకు చాలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, క్లింగ్ అని చెప్పేసి క్లింగ్ 2.0 అన్లిమిటెడ్ యాక్సెస్ ఇమేజ్ జనరేషన్లో ఇలా చాలా చాలా యాక్సెస్ అయితే ఉన్నాయి. మీకు క్రెడిట్స్ కూడా చాలా క్రెడిట్స్ వస్తాయి. మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు ఏది సూటబుల్ అవుతే ఆ సూటబుల్ అయిన ప్లాన్ తీసుకోండి, మీరు చాలా బాగుంటుంది. ఓకేనా? సో నన్ను అడిగితే బెస్ట్ రికమెండేషన్ అయితే ఖచ్చితంగా సజెషన్ చేస్తాను. బెస్ట్ రికమెండేషన్ హిక్స్ఫీల్డ్ అయితే సజెస్ట్ చేస్తాను నేను. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియో అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.